ఇంత పెద్దన రావడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? ఎంతమందికి ఉపాధి లభిస్తుంది? మీరు ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి దావోస్ పోయినప్పుడు 1,78,950 కోట్ల రూపాయలు 49,500 మందికి ఉపాధి రాబోతా ఉంది. అదే కాకుండా అంతకుముందు సింగపూర్లో దాదాపు 3,500 పెట్టుబడులు, అంతకుముందు దావోస్ కావచ్చు, సింగపూర్ పోయినప్పుడు, ఉత్తర కొరియా పోయినప్పుడు దాదాపు 70,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు విదేశాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల మూలంగా ఫోర్త్ సిటీ కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, మూసి పునర్జీవింపు చేసే కార్యక్రమం కావచ్చు, పారిశ్రామికంగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానాలను నచ్చి విదేశీ కంపెనీలు తెలంగాణ రాష్ట్రం పెట్టుబడి పెట్టడం కోసం పోటీ పడుతూ ఉన్నాయి. హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలతో, టోక్యో కావచ్చు, ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది. భారతదేశంలో ఉన్న నగరాలు హైదరాబాద్కు పోటీ కాదని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు అనునిత్యం పారిశ్రామికవేత్తలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి విదేశీ పెట్టుబడులు తెలంగాణ స్వర్గదాయకంగా ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిన్న జరిగిన కేంద్ర మంత్రి ఇష్యూ మీద మీరు ఏమంటారు? బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? బండి సంజయ్కి పిచ్చి ముదిరింది. ఎందుకంటే బండి సంజయ్ ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుడు, ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనునిత్యం అనుక్షణం ప్రశ్నిస్తూ ఉంది. తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకురండి, 8 మంది ఎంపీలు గెలిపించింది, ప్రత్యేక నిధులు తెస్తారని చెప్పేసి ప్రజలు గెలిపిస్తే మీరు నిధులు తీసుకురాకపోగా తెలంగాణ రాష్ట్రాల్లో అనవసరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంటే ఓ రోజు గద్దర్ మీద, ఇంకో రోజు ఇందిరమ్మ మీద, ఓ రోజు ఇందిరమ్మ గృహాల మీద, ఒక రోజు వైట్ రేషన్ కార్డుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు బండి సంజయ్ గారు చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉండి కనీసం నవోదయ స్కూల్ కూడా కరీంనగర్ తీసుకురాలే, తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకురాకుండా గద్దర్ గారిని అవమానించినందుకు బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. గద్దర్ అంటే తెలంగాణ పాట యాస, తెలంగాణ అంటే గద్దర్ అంటే తెలంగాణ రాష్ట్రం. అదే కాకుండా అణగారిన వర్గాల కోసం అనునిత్యం పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ గారు. గద్దర్ గారు ఈ భారతదేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద అనునిత్యం గలమెత్తినటువంటి వ్యక్తి. పాటలు పాడి, పాటల రూపంలో కావచ్చు, తన పని రూపంలో కావచ్చు, తెలంగాణ సమాజాన్ని చైతన్యపరుస్తూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించే దానిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి గద్దర్ గారు. అదే కాకుండా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, సారా ఉద్యమం కావచ్చు, అదేవిధంగా మూఢ నమ్మకాల మీద జరిగినటువంటి పోరాటాల మీద ప్రతి దానిలో గద్దర్ గారి ఒక పాత్ర కీలకంగా పనిచేసి తెలంగాణ సమాజాన్ని మెలుపు ప్రయత్నం వారు చేశారు. అట్లాంటి మహనీయుని పట్టుకొని బండి సంజయ్ గారు గద్దరు అవార్డులకు ఎలిజిబుల్ కాదని చెప్పడాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తాం. ఓకే, అసలు ఒక కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారైనా బండి సంజయ్ గారైనా తెలంగాణకు ఎలాంటి మేలు చేయకపోగా తెలంగాణకు కీడి చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మహనీయులను అవమానపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందిరాగాంధీని అవమానించారు, గద్దర్ గారిని అవమానించారు, తెలంగాణ సమాజాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అవమానిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్ర కలిపిరు, తల్లి నుంచి బిడ్డను వేరు చేసి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి రాజ్యసభలో నరేంద్ర మోడీ అవమానించిన ఆ పార్టీలో ఉంటూ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ గారు తెలంగాణ సమాజానికి, గద్దర్ గారి కుటుంబానికి, గద్దర్ గారికి క్షమాపణ చెప్పాలని కోరుతాం.